మన భూపతి సార్కి ఒకసారి అందరూ కూడా గుడ్ మార్నింగ్ చెప్పండి. భూపతి సార్ ఒకసారి అందరికీ కూడా అన్మ్యూట్ ఆప్షన్ ఇవ్వండి. ఓకే సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ వెల్కమ్ సార్. వెల్కమ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్ భూపతి సార్. గుడ్ మార్నింగ్ సార్ రవికృష్ణ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్ భూపతి సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. మీటింగ్ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా అన్మ్యూట్ ఆప్షన్ ఉందండి. సార్కి గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఎస్టీఎస్. గుడ్ మార్నింగ్ 10 lakhs. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ 10 lakhs సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ 10 lakhs. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్ భూపతి సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. సో గుడ్ మార్నింగ్ లీడర్స్ అందరికి. సో మొదటిగా నా టెస్ట్ మనీతో స్టార్ట్ చేద్దామండి, తెలియని వాళ్ళు కొంతమంది ఉండడం వల్ల. సో నా పేరు భూపత్ అండి. నేను ఒక స్కూల్లో టీచర్ కింద వర్క్ చేస్తున్న నాకు మా అప్లైనర్ శంకర్ గారు ఈ అవకాశాన్ని పరిచయం చేశారు. అయితే ఇవి స్టార్టింగ్ లో వాడడం వల్ల నాకు నా హెల్త్ ప్రాబ్లం అనేది క్లియర్ అయిందండి. రోజు ఉత్సాహంగా ఉండడం అనేది జరిగింది. స్పిల్నా వాడిన తర్వాత వాడుతూ ఉండడం వల్ల గ్యాస్ట్రిక్ ప్రొడక్ట్ అనే ప్రాబ్లం అనేది క్లియర్ అయ్యింది. తర్వాత ఒక్కొక్క ప్రొడక్ట్ కంటిన్యూ చేయడం వల్ల నా హెల్త్ ప్రాబ్లమ్స్ అన్ని ఒక్కొక్కటిగా క్లియర్ అవుతూ వచ్చాయండి. సో ఇవన్నీ వాడుతున్న తర్వాత నెంబర్ ఆఫ్ మీటింగ్స్ అటెండ్ అయిన తర్వాత నా మైండ్ సెట్ మారింది. సో అప్పుడు నలుగురికి షేర్ చేశానండి నాకు తెలిసిన విషయాన్ని. ఈ షేర్ చేసే క్రమంలో ఇప్పటి వరకు నేను వెస్టేజ్ ద్వారా 20,000 రూపాయలు క్యాష్ బ్యాక్ ద్వారా పొందడం జరిగిందండి. అదేవిధంగా లాస్ట్ మంత్ 8,000 రూపాయలు సుమారు, అదేవిధంగా ఈ నెల కూడా 7,500 రూపాయలు వెస్టేజ్ లో బోనస్ ద్వారా తీసుకోవడం జరిగిందండి. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్. సో ఈ రోజు నేను చెప్పే టాపిక్ వచ్చేసి డేటాక్సిఫికేషన్. సో వెల్కమ్ టు ఆల్. సో జూమ్ మీటింగ్ లో ఉన్న అందరికీ కూడా వెల్కమ్ అండి. సో ఈ రోజు నేను చెప్పబోయే టాపిక్ వచ్చేసరికి డేటాక్సిఫికేషన్ అండ్ రిజువినేషన్. అసలు మొదటిగా మనం డేటాక్సిఫికేషన్ అంటే ఏంటో తెలుసుకుందాం. మన బాడీ నుంచి విషపూరిత మరియు ప్రమాదకర పదార్థాలను తొలగించే ప్రక్రియని డేటాక్సిఫికేషన్ అంటాం. అంటే మన బాడీలో టాక్సిన్స్ అనేవి ఉంటాయి, వాటిని మొత్తం ఎలిమినేషన్ చేసే ప్రాసెస్ నే మనం డేటాక్సిఫికేషన్ అంటాం. సో అసలు ఈ టాక్సిన్స్ అనేవి మన బాడీలోకి ఏ విధంగా ఎంటర్ అవుతాయి అంటే, పూర్వకాలం చూసుకుంటే మనం ఫుడ్ అనేది వేరేగా ఉండేది, కానీ ఇప్పుడు మన లైఫ్ స్టైల్ అనేది మారిందండి. సో ఈ లైఫ్ స్టైల్ మారడం వల్ల ఏమవుతుందంటే టాక్సిన్స్ అనేవి బాడీలో ఎక్కువగా డిపాజిట్ అవుతున్నాయి. సో ఏ విధంగా అవుతున్నాయి అంటే, మనం ఉదయం నుంచి సాయంత్రం వరకు టిఫిన్ రూపంలో ఉండి రకరకాలుగా జంక్ ఫుడ్ తింటున్నాం. అదేవిధంగా మనం తినే ఫుడ్లో కెమికల్స్ ఉండడం వల్ల, మనం వాడే ఫుడ్ ఐటమ్స్ మీద కెమికల్స్ ఉండడం వల్ల, అదేవిధంగా మనం వాడే కాస్మోటిక్స్ సో వీటిల్లో కెమికల్స్ ఉండడం వల్ల, దీంతో పాటు ఎన్విరాన్మెంటల్ మరియు కెమికల్ పొల్యూషన్స్ వల్ల మన బాడీలో టాక్సిన్స్ అనేవి పెరిగిపోతున్నాయి. సో ఎప్పుడైతే పెరిగిపోతాయో ఇవి అనేక రకాల వ్యాధులకి గురి చేస్తాయి. సో ఇది ఏ విధంగా అంటే, మన ఒక కాలువ ఉందండి, కాలువలో వాటర్ వెళ్తుంది, అందులో చెత్త కూరుకుపోతే ఏమవుతుందంటే ఫ్లో అనేది ఆగిపోతుంది. సో అదే విధంగా ఏంటంటే
మన డైలీ చేసే పనికి ఇవి అవరోధాలుగా ఉంటాయి. సో అసలు ఈ డీటాక్సిఫికేషన్ అనేది ఏ విధంగా జరుగుతుందో ఒకసారి వివరంగా తెలుసుకుందాం. మనకి టాక్సిన్స్ అనేవి బాడీలోకి లంగ్స్ ద్వారా ఎంటర్ అవుతాయండి. అదేవిధంగా స్కిన్ ద్వారా ఎంటర్ అవుతాయి, గట్ ద్వారా వివిధ రూపాల్లో ఎంటర్ అవుతాయి. సో లంగ్స్ ద్వారా ఏ విధంగా అవుతాయంటే మన బ్రీతింగ్, ప్రతిరోజు మన బ్రీతింగ్ ద్వారా ఈ టాక్సిన్స్ అనేవి బాడీలోకి ఎంటర్ అవుతాయి. ఈ ఎంటర్ అయినవన్నీ మనకి లివర్ కి చేరుతాయండి. లివర్ అనేది మనకి ఇక్కడ ప్రైమరీ డీటాక్సిఫైయింగ్ ఆర్గాన్ గా పనిచేస్తుంది. సో ఎప్పుడైతే ఇవన్నీ లివర్ దగ్గరికి వస్తాయో లివర్ ఏం చేస్తుందంటే వీటిని వివిధ అవయవాల ద్వారా బయటికి పంపించే ప్రయత్నం అనేది చేస్తుందండి. సో మొదటగా చూస్తే స్కిన్ ద్వారా, చర్మం ద్వారా చెమట రూపంలో కొంత వ్యర్థాలను బయటికి పంపిస్తుంది. అదేవిధంగా కిడ్నీల ద్వారా పంపిస్తుంది, మలం ద్వారా పంపిస్తుంది, లంగ్స్ ద్వారా కూడా పంపిస్తుంది. అయితే అన్నిసార్లు ఈ డీటాక్సిఫికేషన్ అనేది జరగదండి. ఎందువల్లంటే మన ఎక్సెస్ టాక్సిన్స్ అనేవి బాడీలో ఎంటర్ అవుతున్నాయి. సో ఎప్పుడైతే ఎక్కువగా విషపూరిత పదార్థాలు బాడీలోకి ఎంటర్ అవుతాయో అవి మనకి 2 రకాలుగా ఉంటాయండి. విషపూరిత పదార్థాలు అనేవి వాటర్లో కరిగేవి ఉంటాయండి, అదేవిధంగా వాటర్లో కరగనివి ఉంటాయండి, కొవ్వులో కరిగేవి. ఈ వాటర్లో కరిగేవి ఏమవుతుందంటే మెయిన్గా జాయింట్స్లో ఉంటాయి, అదేవిధంగా బ్లడ్లో ఉంటాయి, కణాల్లో ఉంటాయండి, మజిల్స్లో ఉంటాయి. ఏవైతే వాటర్లో కరగలేదో అవన్నీ కూడా మన బాడీలో ఫ్యాట్లో డిపాజిట్ అవుతాయి. అదేవిధంగా కొన్ని లివర్లో అవుతాయి, బ్రెయిన్లో కూడా అవుతాయి. ఎప్పుడైతే ఈ టాక్సిన్స్ అనేవి బాడీలో ఎక్కువ అవుతాయో ఇవి మనకి రకరకాల సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఇవి కలగజేస్తాయి. సో ఏంటా సైడ్ ఎఫెక్ట్స్ అని మనం చూసుకుంటే మనకి స్కిన్ రాసెస్, చర్మం మీద మనకి దురదలు రావచ్చండి, ఎలర్జీస్ రావచ్చు, అదేవిధంగా జాయింట్ పెయిన్స్ రూపంలో రావచ్చు, కార్డియోవాస్యులర్ డిసీజ్ అనేది రావచ్చండి, డయాబెటీస్, డయేరియా, హార్మోన్ ఇంబ్యాలెన్స్ అనేది రావచ్చు, కాళ్ళు వాపు అనేది రావచ్చు. ఈ విధంగా టాక్సిన్స్ అనేవి బాడీలో ఎక్కువైతే రకరకాల వ్యాధులు అనేవి మనకు వస్తాయి. సో అందువల్ల ఏంటంటే ఈ విషపూరిత పదార్థాలను మనం ఎలిమినేట్ చేయాలి. ఈ ఎలిమినేట్ చేసే ప్రాసెస్ని ఏమంటామంటే డీటాక్సిఫికేషన్ అంటాం. సో ఈ ఎలిమినేషన్ అయిన తర్వాత మన బాడీ అనేది తిరిగి యవ్వనంగా కనిపిస్తుందండి. ఒక ఉదాహరణ తీసుకుంటే మన బండి ఉందండి లేదా కారు ఉంది, అది సర్వీసింగ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఒక కొత్త బైక్ లేదా కారులా పనిచేస్తుంది. అదేవిధంగా మన బాడీ అనేది ఈ డీటాక్సిఫికేషన్, ఎలిమినేషన్ అయిన తర్వాత తిరిగి యవ్వనంగా కనిపిస్తుందండి. ఈ కండిషన్ ఏమంటామంటే రిజువినేషన్ అంటాం. సో రిజువినేషన్ అంటే ఏంటంటే సెల్స్, కణాలు అనేవి యూత్ఫుల్ కండిషన్, పునర్యవ్వనంగా కనిపించడాన్నే ఈ రిజర్వినేషన్ అంటాం. సో ఇది టెర్మినాలజీ డిఫరెంట్ గా ఉండొచ్చు, కానీ ఈ ప్రాసెస్ అనే మనం డైలీ లైఫ్ లో చూస్తూనే ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎక్కువగా యూరిన్ ఇబ్బంది కానీ టాయిలెట్ ఇబ్బంది కానీ ఉంటుందండి. కానీ వన్స్ ఆ ప్రాబ్లం క్లియర్ అయిన తర్వాత మనం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. అంటే మన బాడీ అనేది తిరిగి నార్మల్ స్టేజ్కి వస్తుందండి, యవ్వనంగా కనిపిస్తుంది. దాన్ని ఏమంటామంటే రిజువినేషన్ అంటాం. సో మన వెస్టేజ్లో ఈ డీటాక్సిఫికేషన్ మరియు రిజువినేషన్కి ఏ సప్లిమెంట్స్ ఉన్నాయో ఒకసారి తెలుసుకుందాం. సో అందులో మొదటిగా ఉపయోగించేది గ్యానోడర్మా. సో మొదటిగా గ్యానోడర్మా అంటే ఏంటో అర్థం తెలుసుకుందాం. గ్యానో అంటే గ్లోయింగ్, అంటే మెరవడం. డర్మా అంటే స్కిన్ అండి, చర్మం. సో మనం చూస్తూ ఉంటామండి, కొరియన్ వాళ్ళు, చైనా వాళ్ళు అందరూ ఒకేలా ఉంటారండి. సో దీని కారణం ఏంటంటే వాళ్ళు ఎక్కువగా ఎర్ర పుట్టగొడుగులు అనేది తింటూ ఉంటారండి. అందువల్ల తండ్రి, కొడుకు, తాత మ్యాక్సిమం అందరూ కూడా ఒకేలా ఉంటారు. సో ఈ గానోడర్మా అనేది మనం చూసుకుంటే ఇందులో లుసిడియం అనేది ఉంటుందండి. సో ఏంటి లుసిడియం అంటే ఇది ఒక పుట్టగొడుగు రకం.
సో ఇది మనకి మనం స్క్రీన్ మీద చూస్తున్నామండి, ఇది రెడ్ కలర్ లో ఉంటుంది. ఇది ఎక్కడెక్కడ దొరుకుతుంది అంటే చైనాలో దొరుకుతుంది, అదేవిధంగా కాలిఫోర్నియాలో కూడా ఉంటుందండి. ఏషియన్ కంట్రీస్ లో కూడా ఎక్కువగా ఇది దొరుకుతుంది. ఈ గ్యానోడర్మా చూసుకుంటే మనకి 400 రకాల యాక్టివ్ కాన్స్టిట్యూయెంట్స్, అంటే 400 రకాల పదార్థాలు అనేవి ఉంటాయండి. సో ఇందులో ముఖ్యంగా పాలీసాకరైడ్స్ ఉంటాయి, అదేవిధంగా ట్రైటర్ పెనాయిడ్స్ అనేవి ఉంటాయండి, ప్రోటీన్స్ ఉంటాయి, ఎంజైమ్స్, స్టీరాయిడ్స్, స్టీరోల్స్ ఉంటాయి, న్యూక్లియోటైడ్స్ ఉంటాయి, ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఉంటాయి, విటమిన్స్ ఉంటాయి, మినరల్స్ అనేవి ఉంటాయి. సో ఇవన్నీ ఉండడం వల్ల మనకి రకరకాల డిసీజెస్ కి ఈ గ్యానోడర్మా అన్నది పనిచేస్తుంది. సో మనం బయట కనిపిస్తున్న పుట్టగొడుగు తీసుకుంటే, గ్యానోడర్మా తీసుకుంటే, ఏ పుట్టగొడుగు తీసుకున్నా సరే మనకి 90% వాటర్ ఉంటుందండి. కానీ మిగతా 10% తీసుకుంటే ఈ 10%లో ప్రోటీన్ అనేది ఎక్కువగా ఉంటుంది, 40% వరకు ఫ్యాట్ అనేది ఉంటుందండి. తర్వాత 28% వరకు కార్బోహైడ్రేట్స్ అనేవి ఉంటాయి, 3 to 30% ఫైబర్ అనేది ఉంటుంది, యాష్ అనేది ఉంటుంది. అదేవిధంగా విటమిన్స్, మినరల్స్, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, సెలీనియం, ఐరన్, జింక్, కాపర్, ఈ విధంగా ఎలిమెంట్స్ అనేవి ఉంటాయి. ఈ 10% మనకి గ్యానోడర్మాని అతి ముఖ్యంగా పనిచేస్తాయి. మనకి గ్యానోడర్మా రకరకాలుగా పనిచేస్తుందంటే మనకి 10% ఇంగ్రీడియంట్స్ మెయిన్ అండి. సో మొదటిగా చూసుకుంటే పాలీసాకరైడ్స్. గ్యానోడర్మాలో పాలీసాకరైడ్స్ అనేవి ఉంటాయండి. ఈ పాలీసాకరైడ్స్ ఏ విధంగా పనిచేస్తాయంటే స్ట్రక్చరల్ సపోర్ట్, కణాల నిర్మాణానికి పనిచేస్తాయండి. అదేవిధంగా మనకి ఎనర్జీ రావడానికి ఉపయోగపడతాయి. మన బాడీలో కమ్యూనికేషన్ సిగ్నల్స్ కూడా ఇవి బాగా ఉపయోగపడతాయి. సో పాలీసాకరైడ్స్ అనేవి ఆల్రెడీ డిస్కస్ చేసినవండి ఇవి. సో దీంతో పాటు ఇది డైజెషన్ కూడా ఉపయోగపడుతుందండి. సో నెక్స్ట్ ఇమ్యూనిటీ సిస్టమ్ యాక్టివేషన్. సో గ్యానోడర్మాలో పాలీసాకరైడ్స్ ఉండడం వల్ల మనకి రోగ నిరోధక వ్యవస్థని ఇది బలోపేతం చేస్తుందండి. అదేవిధంగా డైటరీ ఫైబర్, ఇది క్లీనింగ్ యాక్షన్ కూడా చాలా బాగా చేస్తుంది. డ్రగ్ డెలివరీని కూడా మన బాడీలో తీసుకున్న టాబ్లెట్ లేదా సప్లిమెంట్స్ అనేది బాగా పనిచేయడానికి పాలీసాకరైడ్స్ అనేవి చాలా బాగా ఉపయోగపడతాయండి. అదేవిధంగా బయో సెన్సార్స్. ఈ పాలీసాకరైడ్స్ అనేవి ఏమవుతుందంటే మనకి ఏదైనా ఒక క్యాన్సర్ రియేజెంట్ కానీ ఏదైనా ఉంటే ఈ గ్యానోడర్మా అనేది దాన్ని గుర్తించి స్కాన్ చేసేటట్టు ఈ పాలీసాకరైడ్స్ అనేవి చాలా బాగా ఉపయోగపడతాయండి. సో అవి ఏం చేస్తాయంటే టార్గెట్ మాలిక్యూల్ని ఐడెంటిఫై చేసి వాటికి బైండ్ అవుతాయండి. సో అంతేకాకుండా సో ఇది మనకి ఎనర్జీ స్టోరేజ్ కి ఉపయోగపడుతుంది, ఆల్రెడీ డిస్కస్ చేసిందండి. సో దీంతో పాటు గ్యానోడర్మా అనేది పెప్టిడోగ్లైకాన్ అనే దాన్ని కలిగి ఉంటుందండి. సో ఇది దేనికి ఉపయోగపడుతుందంటే కణాల నిర్మాణానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా బ్యాక్టీరియల్ సెల్ కణవాల నిర్మాణానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. సో మన స్క్రీన్ మీద చూస్తున్నామండి పెప్టిడోగ్లైకాన్, ప్రొటెక్టింగ్ బ్యాక్టీరియా ఫ్రమ్ ఎన్విరాన్మెంటల్ ప్రెజర్. సో ఇది మనకి బయట నుంచి వచ్చిన డిసీజ్ నుంచి ఇది ప్రొటెక్ట్ చేస్తుంది. సో ఇమ్యూనిటీని అనేది ఇది డెవలప్ చేస్తుందండి. సో జనరల్ గా మనం చూసుకుంటే మానవ శరీరంలో కణాలు అనేవి పెప్టిడోగ్లైకాన్స్ అనేది కలిగి ఉండవండి. సో ట్రైటర్ పెనాయిడ్స్, గ్యానోడర్మా తీసుకుంటే ఇందులో ట్రైటర్ పెనాయిడ్స్ అనేవి కూడా ఉంటాయి. సో ఇది ఏ విధంగా ఉపయోగపడుతుందంటే యాంటీ ఇన్ఫ్లామేటరీ, మనకి కణాలు మనకి వాపు లేకుండా పనిచేస్తుంది. అదేవిధంగా యాంటీ క్యాన్సర్ కింద మనకి గ్యానోడర్మా పనిచేస్తుందంటే దానికి మెయిన్ కారణం ఈ ట్రైటర్ పెనాయిడ్స్ అనేవి. అదేవిధంగా ఇది యాంటీ వైరల్ గా, యాంటీ బ్యాక్టీరియల్ గా కూడా పనిచేస్తుంది.
సో గ్యానోడర్మా అనేది లివర్ ప్రొటెక్షన్ కూడా పనిచేస్తుందండి. నెక్స్ట్ హెచ్ఐవి రిప్లికేషన్ అనేది జరగకుండా కూడా మనకి గ్యానోడర్మా అనేది పనిచేస్తుంది. ప్రోస్టేట్ క్యాన్సర్ ట్రీట్మెంట్ లో కూడా అది ఉపయోగపడుతుంది. ఈ ట్రైటర్ పెనాయిడ్స్ అనేవి మనకి జనరల్ గా మొక్కల్లో ఉంటాయండి. సో మనం స్క్రీన్ మీద చూస్తున్నామండి, ట్రైటర్ పెనాయిడ్స్ అనేవి గ్యానోడర్మాలో ఉండడం వల్ల ఇది యాంటీ క్యాన్సర్ కింద పనిచేస్తుంది. యాంటీ ఒబిసిటీ రాకుండా కూడా మనకి గ్యానోడర్మా ఉపయోగపడుతుంది. ఇమ్యూనిటీని డెవలప్ చేయడానికి ఉపయోగపడుతుందండి. ఆస్తమాకు ఉపయోగపడుతుంది. అదేవిధంగా గ్లూకోజ్ లెవెల్ తగ్గించడానికి ఉపయోగపడుతుంది యాంటీ డయాబెటిక్ కింద. అదేవిధంగా యాంటీ ఆక్సిడెంట్ గా కూడా ఇది ఉపయోగపడుతుంది. సో గ్యానోడర్మాలో ఇంకా ముఖ్యమైనవి ప్రోటీన్స్. సో ప్రోటీన్స్ ఏ విధంగా పనిచేస్తాయి? మనకి ప్రోటీన్స్ అనేవి బిల్డింగ్ బ్లాక్స్ అండి. సో ఒక బిల్డింగ్ కట్టాలంటే ఇటుక ఎలాగో అదే విధంగా మన శరీర నిర్మాణం అనేది ప్రోటీన్లతో నిర్మితమైనది. సో ఈ ప్రోటీన్స్ అనేవి హెయిర్, నెయిల్, కన్ను, చర్మం, రక్తం మరియు బోన్స్, ఎముకలు, మజిల్స్ లో ఉంటాయండి. ఇవి ఏం చేస్తాయంటే రిపేర్ చేస్తాయి, రీప్లేస్ చేస్తాయండి. కణాలని రిపేర్ చేస్తాయి, మళ్ళీ వాటిని రిపేర్ చేస్తూ ఉంటాయండి. ఈ ప్రోటీన్స్ అనేవి ట్రాన్స్పోర్టేషన్ లో ఉపయోగపడతాయండి, ఫార్మేషన్ లో ఉపయోగపడతాయి, అదేవిధంగా క్లాటింగ్, రక్తం గడ్డగట్టడానికి ఉపయోగపడతాయి, డిఫెన్స్, ఏదైనా వైరస్ అనేది ఎంటర్ అయితే వాటి నుంచి ఎగెనెస్ట్ గా కూడా ఇది పనిచేస్తాయండి. సో మన స్క్రీన్ మీద చూస్తున్నామండి ప్రోటీన్స్ ఫంక్షనింగ్ అనేది. సో డైజెస్టివ్ ఎంజైమ్స్ కెమికల్ రియాక్షన్స్ లో ఉపయోగపడతాయి. అదేవిధంగా మజిల్ కాంట్రాక్షన్ కి, మూమెంట్ కి కూడా ఉపయోగపడుతుంది. ప్రోటీన్స్ అనేవి డిఎన్ఏ, ఆర్ఎన్ఏ స్ట్రక్చర్ లో కూడా ఉపయోగపడుతుంది. హార్మోన్స్ ని కంట్రోల్ చేయడంలో, కోఆర్డినేట్ చేయడంలో కూడా మనకి ప్రోటీన్స్ అనేవి ఉపయోగపడతాయి. బాడీలో మాలిక్యూల్స్ అనేవి మూవ్ అవ్వడానికి కూడా మనకి ప్రోటీన్స్ అనేవి ఉపయోగపడతాయి. సో ఆల్రెడీ డిస్కస్ చేసినవన్నీ ప్రోటీన్స్ అనేవి ఏ విధంగా ఉపయోగపడుతున్నాయని మన స్క్రీన్ మీద చూస్తున్నాం. సో అంతేకాకుండా మనకి గ్యానోడర్మాలో ఉండేది డైటరీ ఫైబర్. ఈ ఫైబర్ ఉండడం వల్ల గ్యానోడర్మా అనేది మనకి గుండె జబ్బుల నుంచి మనకి ఇది ప్రొటెక్ట్ చేస్తుందండి. అదే విధంగా 2 రకాల డయాబెటీస్ నుంచి కూడా ఇది మనకి ఉపయోగపడుతుంది. అదేవిధంగా కొన్ని రకాల క్యాన్సర్స్ నుంచి కూడా కాపాడడానికి మనకి గ్యానోడర్మా ఉపయోగపడుతుందండి. వెయిట్ మేనేజ్మెంట్ లో కూడా గ్యానోడర్మాను ఉపయోగిస్తాం. అదేవిధంగా ఓరల్ హెల్త్ మనం చూస్తూ ఉన్నామండి, గ్యానో పేస్ట్. సో గ్యానోడర్మా కంటెంట్ ఉన్నది మనకి ఓరల్ హెల్త్ లో కూడా ఉపయోగపడుతుంది డైటరీ ఫైబర్ వల్ల. అదేవిధంగా గట్ హెల్త్ ని ఇది ఇంప్రూవ్ చేస్తుంది. మెంటల్ హెల్త్ ని కూడా మనకి గ్యానోడర్మా అనేది ఇంప్రూవ్ చేస్తుంది. సో ఒకసారి మళ్ళీ గ్యానోడర్మా గురించి తెలుసుకుందాం. ఇప్పుడు దాకా డిస్కస్ చేసింది మనకి గ్యానోడర్మా అనేది రోగ నిరోధక వ్యవస్థని ఇంప్రూవ్ చేయడమే కాకుండా డేటాక్సిఫికేషన్ కి సహాయపడే సమర్థవంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఇది కలిగి ఉంటుందండి. సో డేటాక్సిఫికేషన్ అయిపోయిన తర్వాత ఏమవుతుందంటే బాడీ అనేది తిరిగి తాజాదనంగా ఉంటుందండి. సో దీనివల్ల నరాలు అనేది కంట్రోల్ అవుతాయండి, నార్మల్ స్టేజ్కి వస్తాయండి. సో ఇది అలసట మరియు అనారోగ్యంతో పోరాడే శక్తిని ఇస్తుంది, ఓపికనిస్తుందండి. అదేవిధంగా రక్త ప్రసరణ మెరుగుపరచడానికి మరియు శరీరాన్ని శక్తివంతం చేయడానికి కూడా ఉపయోగపడుతుందండి. సో ఇది ఒక డీటాక్స్ ఫెయిర్ గా మనం రకరకాల టాబ్లెట్స్ అనేవి తీసుకుంటాం. దానివల్ల విషం అనేది బాడీలో కూడుతూ ఉంటుంది. సో దాన్ని తొలగించడానికి ఇది ఉపయోగపడుతుంది. అదేవిధంగా శరీరాన్ని బ్యాలెన్స్ చేయడానికి కూడా ఉపయోగపడుతుందండి. విటమిన్స్, మినరల్స్ ఉండడం వల్ల మానవ శరీరం యొక్క మొత్తం ఆరోగ్యాన్ని ఇది మెరుగుపరుస్తుంది. సో గ్యానోడర్మా ఉపయోగాలు చేసుకుంటే మెయిన్ గా ఇది విష పదార్థాలను తొలగిస్తుంది, ఇమ్యూనిటీని పెంచుతుంది. సో ఆల్రెడీ ఇవన్నీ డిస్కస్ చేసినవండి. క్యాన్సర్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. లేడీస్ గైనిక్ రిలేటెడ్ ప్రాబ్లంతో ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళకి ఇది రిలీఫ్ అనేది ఇస్తుందండి. అదేవిధంగా థైరాయిడ్ తగ్గడానికి ఉపయోగపడుతుంది. మైగ్రేన్ తలనొప్పికి కూడా మనకి గ్యానోడర్మా అనేది ఉపయోగపడుతుంది.
సో నెక్స్ట్ సప్లిమెంట్ వచ్చేసరికి మనకి కుర్కురమ్ ప్లస్. సో ఏంటా కుర్కురమ్ ప్లస్ అంటే, ఇది మనకి ఈ కుర్కురమ్ ప్లస్ లో మెయిన్ గా టర్మరిక్ రూట్ ఎక్స్ట్రాక్ట్ మరియు కుర్కుమినాయిడ్స్ అనేవి ఉంటాయండి. సో వీటితో పాటు సెల్యులోజ్ ఉంటుంది, సిలికా అనేది కూడా ఉంటుంది, అండ్ మెగ్నీషియం స్టీరేట్ కూడా ఉంటుంది. సో ఇది ఏ విధంగా పనిచేస్తుంది? సో అంతకన్నా ముందు మనకు ఒక డౌట్ రావచ్చు, టర్మరిక్ కుర్కురమ్ రెండు ఒకటా కాదా? సో టర్మరిక్ అనేది మనకి కుర్కుమా లాంగా, ఇది జింజర్ ఫ్యామిలీకి చెందిందండి. అదే కుర్కురమ్ తీసుకుంటే ఇది మనకి కుర్కుమినాయిడ్స్ అనే ఫ్యామిలీకి చెందినవి. సో రెండు కూడా డిఫరెంట్ అండి. ఈ టర్మరిక్ అనేది మనకి కుర్కుమా లాంగా నుంచి దొరుకుతుంది. ఇది ఎక్కువగా టర్మరిక్ పసుపు అనేది ఇండియాలో దొరుకుతుందండి. అదేవిధంగా సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ లో కూడా ఇది ఉంటుంది. అయితే టర్మరిక్ అనేది పసుపు అనేది ఎక్కువగా కుర్కుమినాయిడ్స్ లో ఉంటుంది. సో టర్మరిక్ యొక్క బెనిఫిట్స్ అనేవి మనం ఏ విధంగా పనిచేస్తుందో తెలుసుకుందాం. సో మనకి పూర్వకాలం నుంచి పసుపు అనేది వాడుతున్నామండి. టర్మరిక్ అనేది స్కిన్ ప్రాబ్లమ్స్ కి పనిచేస్తుందండి. అదేవిధంగా యాంటీసెప్టిక్ ఉపయోగపడుతుంది, హార్ట్ ప్రాబ్లంకి ఉపయోగపడుతుందండి, బ్రెయిన్ ఫంక్షనింగ్ ఇది ఉపయోగపడుతుంది. ఇది ఒక పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ గా కూడా ఉపయోగపడుతుందండి. అదేవిధంగా గ్లోకి కూడా ఇది ఉపయోగపడుతుంది. న్యాచురల్ గా స్కిన్ గ్లోగా రావడానికి కూడా అది ఉపయోగపడుతుంది. న్యాచురల్ యాంటీ ఇన్ఫ్లామేటరీ, అంటే గాయాలైనప్పుడు ఆ వాపు తగ్గడానికి కూడా మనం ఈ టర్మరిక్ అనేది వాడుతామండి. సో పెయిన్ తగ్గించడానికి వాడుతామండి. అదేవిధంగా కట్ అయిపోయిన గాయాలు మళ్ళీ నార్మల్ గా మానడానికి కూడా ఈ టర్మరిక్ అనేది మనం వాడుతామండి, కుర్కుమిన్. సో సెల్ డ్యామేజ్ అనేది మనకి తగ్గిస్తుంది. సెకండరీ బెనిఫిట్ చేసుకుంటే మైక్రోబోస్ ని ఇది కిల్ చేస్తుందండి. అదేవిధంగా పిఎంసి సింటమ్స్ ను కూడా ఇది తగ్గిస్తుంది. మెటల్ టాక్సిసిటీని ఇది తగ్గిస్తుందండి. సో ఈ కుర్కుమే అనేది ఏ విధంగా పనిచేస్తుందంటే, మనకి యాంటీ ఇన్ఫ్లమేషన్ ప్రాపర్టీస్ ఆఫ్ కుర్కుమే, ఇది మనకి వాపుని అనేది తగ్గిస్తుందండి. అదేవిధంగా ఆర్థరైటిస్, కీళ్ళ నొప్పులకి కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. పెయిన్ రిలీఫింగ్ కింద ఉపయోగపడుతుందండి. సో వీటితో పాటు ఈ కుర్కుమ్ అనేది మనకి క్యాన్సర్ కి ఎగనెస్ట్ గా పనిచేస్తుందండి. రకరకాల బ్రెస్ట్ క్యాన్సర్, కోలన్ క్యాన్సర్, స్కిన్ క్యాన్సర్ కి ఉపయోగపడుతుంది. అదే విధంగా ఈ కుర్కుమ్ అనేది మనకి కీమోథెరపీలో కూడా ఉపయోగిస్తామండి. నెక్స్ట్ ఈ కుర్కుమి అనేది మనకి డిప్రెషన్ తగ్గించడానికి కూడా ఉపయోగపడుతుందండి. బెస్ట్ యాంటీ డిప్రెషన్ నేచర్ ఇందులో ఉండడం వల్ల మనకి డిప్రెషన్ అనేది తగ్గిస్తుందండి. సో ఈ యాంటీ డిప్రెషన్ ప్రాపర్టీ ఉండడం వల్ల మనకి స్ట్రెస్ అనేది తగ్గుతుందండి. అదేవిధంగా ఈ కుర్కుమ్ అనేది మనకి బ్లడ్ క్లాటింగ్, రక్తం గడ్డకట్టడానికి కూడా అవుతుందండి. మన పూర్వకాలం చూస్తే ఎవరైనా బ్లడ్ కారుతూ ఉంటే మన పెద్దవాళ్ళు ఏం చేసేవారంటే ఆ భాగాన్ని పసుపుతో కట్టేవాళ్ళండి. సో ఎందువల్ల అంటే అందులో ఆ పసుపుకి తగ్గించే నేచర్ ఉండడం వల్ల. సో కుర్కుమ్ ఏం చేస్తుందంటే మనకి క్లాటేజ్ అనేది తగ్గిస్తుందండి. సో దీంతో పాటు ఇది డయాబెటీస్ ని ఇది మేనేజ్ చేస్తుందండి, అంటే కంట్రోల్లో ఉంచుతుందండి. సో ఈ కర్కుమ్ అనేది మనకి హార్ట్ ప్రాబ్లమ్స్ ని కూడా తగ్గిస్తుంది. అదేవిధంగా మన బాడీ అనేది షేప్స్ రావడానికి కూడా కుర్కుమ్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. స్టమక్ ని కూడా హెల్తీగా ఉంచడానికి మనకి కుర్కుమ్ అనేది ఉపయోగపడుతుంది. సో అసలు ఈ కుర్కుమి యొక్క న్యూట్రిషన్ వాల్యూస్ తీసుకుంటే మనకి 29 క్యాలరీస్ అనేవి ఉంటాయండి. ఇందులో ఫ్యాట్ ఉంటుంది, కార్బోహైడ్రేట్స్ ఉంటుంది, అదేవిధంగా ప్రోటీన్స్ అనేవి ఉంటాయండి. సో ఈ కుర్కుమ్ ఏ విధంగా ఉపయోగపడుతుందంటే న్యాచురల్ యాంటీ ఇన్ఫ్లమేటరీగా ఉపయోగపడుతుంది, యాంటీ క్యాన్సర్ ట్రీట్మెంట్ లో కూడా ఉపయోగపడుతుందండి ఇది. అదేవిధంగా డయాబెటీస్ రాకుండా ఉపయోగపడుతుంది, అల్జీమర్స్ రాకుండా ఉపయోగపడుతుంది,
స్కిన్ హెల్త్ ని ఇది ఇంప్రూవ్ చేస్తుందండి. అదేవిధంగా ఏజ్ రిలేటెడ్ డిసీజ్ ని తగ్గిస్తుంది. బాడీని ఫ్రీ రాడికల్ నుంచి కాపాడుతుంది. స్క్రీన్ మీద చూడొచ్చండి కుర్కుమ్ ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది. ఇది మనకి నర్వ్ సిస్టమ్ కి పనిచేస్తుందండి. బ్రెయిన్ హెల్తీగా ఉంచుతుంది, గుండె జబ్బుల నుంచి కాపాడుతుంది, రెస్పిరేటరీ హెల్త్ నుంచి కాపాడుతుంది, డైజెస్టివ్ హెల్త్ ని బాగా ఉంచుతుందండి, లివర్ హెల్త్ ని కాపాడుతుంది, స్కిన్ ని హెల్తీగా ఉంచుతుంది, యాంటీ ఆక్సిడెంట్ గా ఉపయోగపడుతుంది, జాయింట్స్ హెల్త్ ని, కీళ్ళ నొప్పుల్ని ఇది సరిచేస్తుందండి, కాళ్ళు వాపులు రాకుండా కూడా ఇది కుర్కుమ్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. సో ఒకసారి ఏ విధంగా పనిచేస్తుంది అనేది ఉపయోగాలు ఒకసారి చూసుకుంటే, కుర్కుమ్ అనేది మనకి గుండె వ్యాధుల నుంచి కాపాడుతుందండి, క్యాన్సర్ కణాల నుంచి బాడీ డ్యామేజ్ కాకుండా చేస్తుంది, కీళ్ళ నొప్పులు రాకుండా చేస్తుందండి, అదేవిధంగా బ్లడ్ షుగర్ లెవెల్ కంట్రోల్ చేస్తుంది, అల్జీమర్స్ నుంచి ఇది కాపాడుతుందండి, బ్రెయిన్ మరియు స్పైనల్ కార్డ్ న్యూరాల్ని ఇది యాక్టివ్గా ఉంచుతుందండి, డిప్రెషన్ తగ్గిస్తుందండి, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుందండి, చర్మాన్ని యవ్వనంగా వయసు కనపడనీయకుండా చేస్తుందండి, శ్వాస సంబంధ వ్యాధులను కూడా ఇది తగ్గిస్తుందండి. సో మన వెస్టేజ్ లో ఉన్న ఇంకొక సప్లిమెంట్ వచ్చేసరికి ఐ సపోర్ట్ క్యాప్సిల్స్ అండి. ఈ ఐ సపోర్ట్ అనేది మనకి లూటిన్ మరియు బెలిబెరీ ఎక్స్ట్రాక్ట్, మేరీగోల్డ్ అండ్ బెలిబెరీ ఎక్స్ట్రాక్ట్ నుంచి ఇది మనకి తయారైందండి. ఇది మనకి ఐ హెల్త్ కి చాలా ఉపయోగపడుతుందండి. సో ఇందులో ఏముంటుందంటే లూటిన్ అనేది ఉంటుంది. లూటిన్ ఉండడం వల్ల ఐ సైట్ అనేది మనకి సైట్ అనేది తగ్గి కంటి చూపు మెరుగుపడుతుందండి. నైట్ విజన్, రాత్రి వేళల్లో కనపడకపోవడం, ఐ ఇరిటేషన్, కళ్ళ దురద అనేది ఇది తగ్గిస్తుందండి. అదేవిధంగా కళ్ళ వాపు కూడా ఇది తగ్గిస్తుంది. రెటీనా రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా మనకి ఐ సపోర్ట్ అనేది తగ్గిస్తుంది. సో ఈ ఐ సపోర్ట్ లో మెయిన్ మనకి మేరీగోల్డ్ అనేది ఉంటుంది. సో మేరీగోల్డ్ ఏ విధంగా పనిచేస్తుందంటే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ నుంచి ఇది కాపాడుతుందండి, పెయిన్ తగ్గిస్తుందండి. అందువల్ల మనకి ఐ సపోర్ట్ అనేది కన్ను అనేది వాపు నుంచి తగ్గిస్తుంది. కారణం ఏంటంటే మేరీగోల్డ్ వల్ల. సో ఇందులో ఏముంటాయంటే మెయిన్ గా ఫ్లావనాయిడ్స్ అనేవి ఉంటాయి, అదేవిధంగా లూటిన్ ఉంటుంది, జాంతనిన్ ఉంటుంది, టెర్పెనాయిడ్స్ అనేవి ఉంటాయండి. సో ఇవి ఉండడం వల్ల మనకి కంటితో పాటు బ్యాక్టీరియల్ స్ట్రైన్స్, స్టొమక్ యూరినరీ ఇన్ఫెక్షన్ నుంచి కూడా ఇది కాపాడుతుంది. సో ఈ మేరీగోల్డ్ ఉండడం వల్ల కంటి డిసీజెస్ అనేవి మనకు రాకుండా ఉంటాయండి. సో బెలిబెరీ ఎక్స్ట్రాక్ట్ అనేది మనకి రెటినా థెరపీ, రెటినా డ్యామేజ్ కాకుండా ఇది మనకి కాపాడుతుందండి. అదేవిధంగా ఈ బెలిబెరీ అనేది మనకి బెర్రీస్ కి సిమిలర్ గా ఉంటాయండి. అంటే అమెరికన్ బ్లూబెర్రీ, ఇది డ్రైడ్ ఫ్రూట్ అండి. ఇది మనకి మెడిసిన్ కింద ఉపయోగపడుతుంది. ఈ బెల్లిబెర్రీలో మనకి టానిస్ అనే కెమికల్స్ అనేవి ఉంటాయి. ఈ టానిస్ ఉండడం వల్ల ఇది మనకి స్వెల్లింగ్, వాపును ఇది తగ్గిస్తుందండి. అదేవిధంగా బ్లడ్ షుగర్ లో షుగర్ ని ఇది కంట్రోల్ చేస్తుంది, కొలెస్ట్రాల్ ను కూడా ఇది మనకి కంట్రోల్ చేస్తుంది. సో మన స్క్రీన్ మీద చూస్తున్నామండి బ్లూబెర్రీస్. ఇవి చిన్నగా నలుపు రంగులో ఉంటాయండి. ఇవి ఎక్కువగా ఆసియా మరియు యూరోప్ లో దొరుకుతూ ఉంటాయి. ఈ బెర్రీస్ ని మనం జామ్స్ లో, జెల్లీస్ లో కూడా ఎక్కువగా వాడుతూ ఉంటాం. ఈ బెర్రీస్ అనేవి మనకి ఇన్ఫ్లామేషన్, వాపుకి తగ్గిస్తాయండి. అదేవిధంగా డైజెషన్ ఇష్యూలో కూడా ఉపయోగపడుతుంది. సో మనకి బెర్రీస్ అనేవి హార్ట్ హెల్త్ ని ప్రమోట్ చేస్తాయి. అదేవిధంగా డైజెషన్ బూస్ట్ అవుతుందండి. ఇంప్రూవ్ ఐసైట్ ని కూడా ఇది ఇంప్రూవ్ చేస్తుందండి. ఇన్ఫ్లామేషన్, వాప్ అనేది తగ్గిస్తుందండి. సో ఈ బిల్బెర్రీలో ఏమేమి న్యూట్రిషన్స్ ఉంటాయంటే హై అమౌంట్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ అండి. ఎక్కువ అమౌంట్ లో యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఉంటాయండి. ఇది మనకి ఇమ్యూనిటీ సిస్టాన్ని పెంచి డిజీజ్కి ఎగెనెస్ట్ గా పనిచేస్తుందండి. అదేవిధంగా వీటిలో విటమిన్స్, మినరల్స్ అనేవి ఉంటాయి. ఈ బ్లూబెర్రీస్ అనేవి తక్కువ క్యాలరీస్ ఉండడం వల్ల కార్బోహైడ్రేట్స్ రూపంలో ఉంటాయి.
అదేవిధంగా బ్లూబెర్రీస్ లో మనకి విటమిన్స్ ఏ, సి, కే, B1, B3, B6, B5 అనేవి కూడా ఉంటాయండి. ఇందులో రకరకాల మినరల్స్ ఉంటాయండి. వీటితో పాటు ఐరన్, సోడియం అంటే ఎలిమెంట్స్ కూడా ఉంటాయి. కాల్షియం, మెగ్నీషియం, ఫినాలిక్ కాంపౌండ్స్ అండ్ టానిన్స్, ఫ్లావనాల్స్, యాంథోసైనిన్స్ అనేవి కూడా ఉంటాయండి. సో బ్లూబెర్రీ అనేది మనకి ఏ విధంగా ఉపయోగపడుతుందంటే కంటి చూపు మెరుగుపరచడానికి ఉపయోగపడుతుందండి. అదేవిధంగా ఇన్ఫ్లామేషన్, కంటి వాపు అనేది తగ్గడానికి ఉపయోగపడుతుందండి. సో దీంతో పాటు హార్ట్ డిసీజెస్ ని ఇది తగ్గిస్తుందండి. ఓవరాల్ హెల్త్ కూడా అది చాలా బాగా ఉపయోగపడుతుందండి. అదేవిధంగా హార్ట్ ని హెల్తీగా ఉంచుతుంది. డైజెషన్ అనేది ఇది చాలా బాగా ఇంప్రూవ్ చేస్తుందండి. సో ఈ బ్లూబెర్రీ మనకి కాంపోజిషన్ తీసుకుంటే నేను ఆల్రెడీ డిస్కస్ చేసామండి. ఇందులో ఫ్లావనాల్స్, టెన్నీస్ అనేవి ఇందులో ఎక్కువగా ఉంటాయి. సో అదేవిధంగా మనకి ఐ సపోర్ట్ తీసుకుంటే ఐ సపోర్ట్ బ్లూబెర్రీతో పాటు ఇంకొకటి లూటిన్ అనేది ఉంటుంది. సో ఈ లూటిన్ అనేది ఏం చేస్తుందంటే మనకి ఏజ్ రిలేటెడ్ మస్కులర్ డిసీజ్ అనేది మనకి ప్రివెంట్ చేస్తుందండి. అంటే మనకి బ్లైండ్నెస్ రాకుండా చేస్తుంది. విజన్ ఇంపైర్మెంట్, కంటి చూపు మందగించకుండా కూడా ఈ లూటిన్ అనేది మనకి ఉపయోగపడుతుంది. సో లూటిన్ అనేది మనకి కంటి ఫంక్షన్ కి ఉపయోగపడుతుందండి. సో లూటిన్ అనేది ఎప్పుడు మొదటిగా తయారు చేశారంటే ఎగ్ యాక్స్ నుంచి మొదటిగా తయారు చేశారండి దీన్ని. సో ఇందులో మనకి లూటిన్, జీజాంతమిన్ అనేవి ఉంటాయి. ఇవి నేచర్ లో ఉంటాయండి. సో ఇవి లూటిన్, జీజాంతమిన్ అనేవి మనకి ఆకుకూరలో కూడా ఎక్కువగా దొరుకుతాయండి. సో ఈ ఐ సపోర్ట్ అనేది ఏ విధంగా ఉపయోగపడుతుందంటే ఓవరాల్ గా కంటి చూపుని ఇది మెరుగుపరుస్తుందండి. సో మనకి నైట్ విజన్ అనేది కనబడేటట్టు చేస్తుంది. అదేవిధంగా కంట్లో చికాకు, దురదనిది తగ్గిస్తుందండి. ఇది రెటీనా క్షీణత, కంటి వ్యాపినిది తగ్గిస్తుందండి. అదేవిధంగా మంటని ఇది తగ్గిస్తుందండి. రెటీనా సంబంధించిన సమస్యలను కూడా ఇది పరిష్కరిస్తుంది. కంటిలో లోపాలని సరిచేయడానికి ఇది బాగా ఉపయోగపడుతుందండి ఐ సపోర్ట్. సో మన వెస్టేజ్ లో ఉన్న మరొక సప్లిమెంట్ వచ్చేసి డేటాక్స్ ఫుట్ ప్యాచెస్. సో ఈ డేటాక్స్ ఫుట్ ప్యాచెస్ ఇవి మనకి బాడీ డీటాక్సిఫైయింగ్ చేయడానికి తయారు చేసినవి. సో ఇది ఏ విధంగా పనిచేస్తుందంటే సో నైట్ టైం, ఓవర్ నైట్ అనేది టాక్సిన్స్, విషపూరిత పదార్థాలని బాడీ నుంచి తీయడానికి ఇది బాడీ నుంచి ఎలిమినేట్ చేయడం అనేది జరుగుతుందండి. సో ఇందులో మనకి ముఖ్యంగా బ్యాంబో వెనిగర్ ఉంటుంది. అదేవిధంగా వుడ్ వెనిగర్, టర్మలిన్ అనేది ఉంటుంది. సో దీనివల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే ఫుట్ ప్యాచెస్ అప్లై చేసిన తర్వాత మనకి నిద్ర అనేది ఇంప్రూవ్ అవుతుందండి. అదేవిధంగా మన ఎనర్జీ లెవెల్స్ అనేవి మారుతాయి. స్ట్రెస్ నుంచి రిలీఫ్ దొరుకుతుంది. బ్లడ్ సర్క్యులేషన్ అనేది చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. సో అయితే ఈ ఫుట్ ప్యాచెస్ అనేవి దేని మీద ఆధారపడి పనిచేస్తాయంటే రిఫ్లాక్సాలజీ అనే టెక్నాలజీ మీద ఆధారపడుతుందండి. సో ఈ రిఫ్లెక్సాలజీ టెక్నాలజీ ఏం చేస్తుందంటే బాడీని ఎంకరేజ్ చేసి నార్మల్ గా పనిచేసేటట్టు చేస్తుందండి. సో బాడీ తనకు తానుగా పనిచేసేటట్టు ఈ ఫుట్ ప్యాచెస్ అనేవి హెల్ప్ చేస్తాయండి. సో ఈ డిటాక్స్ ఫుట్ ప్యాచెస్ అనేవి మనం నిద్రలో ఉన్నప్పుడు శరీరం నుండి విష పదార్థాలని ఇవి అబ్జర్వ్ చేసుకుంటాయండి. అంటే ఇది మనం నైట్ టైం రిలాక్స్ గా ఉన్నప్పుడు దీన్ని అప్లై చేస్తాం కాలుకి. సో ఈ టెక్నాలజీని జపాన్ పరిశోధక సైంటిస్ట్ 24 సంవత్సరాల తర్వాత వీటిని కనుక్కున్నారు. సో ఇది మనకి టాక్సిన్స్ ని, బాడీలో ఉన్న టాక్సిన్ ని రిమూవ్ చేస్తుంది. అదేవిధంగా రిమూవ్ అయిన తర్వాత మన ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది డెవలప్ అవుతుందండి. సో ఏ సప్లిమెంట్ ఇచ్చే ముందైనా సరే మనం ఈ డిటాక్స్ ఫుట్ ప్యాచెస్ ఇవ్వడం వల్ల మనకి అది చాలా బాగా పనిచేస్తుందండి. ఎందువల్లంటే మనం ఈ డిటాక్స్ ఫుట్ ప్యాచెస్ ఇవ్వడం వల్ల టాక్సిన్స్ అనేవి రిమూవ్ చేస్తున్నాం. ఎప్పుడైతే టాక్సిన్స్ రిమూవ్ చేస్తామో
మన బాడీ అనేది హెల్దీగా ఉంటుంది. సో హెల్దీ బాడీ అనేది ఇచ్చిన సప్లిమెంట్స్ ని బాగా యాక్సెప్ట్ చేస్తుందండి. సో వెస్టేజ్ డిటాక్స్ ఫుడ్ ప్యాచ్ ని అప్లై చేసిన 3 గంటల తర్వాత ఏమవుతుందంటే బాడీలో ఉన్న బ్లడ్ కి సర్క్యులేషన్ అవుతుందండి. తర్వాత పాదాలు ఉష్ణోగ్రత పెరుగుతుంది. సో మనం ఎవరైతే ఈ ఫుడ్ ప్యాచెస్ అప్లై చేస్తామో మనకి ఎక్స్పీరియన్స్ అవుతుందండి. స్టార్టింగ్ ఉంటుందండి, తర్వాత పాదాల దగ్గర వేడిగా ఉంటుంది. సో ఎందువల్లంటే టెంపరేచర్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుందండి. సో ఈ డిటాక్స్ ఫుడ్ ప్యాచెస్ అనేవి శరీరాన్ని తిరిగి యవ్వనంగా తయారు చేస్తుందండి. అదేవిధంగా రక్త పరిసరను మెరుగుపరచడానికి ఇది ఉపయోగపడుతుంది. సో డిటాక్స్ ఫుడ్ ప్యాచ్ అప్లై చేసిన తర్వాత ఇమ్యూనిటీ అనేది మనకి డెవలప్ అవుతుందండి. నైట్ టైం నిద్ర అనేది కూడా బాగా పడుతుంది. సో మన లైఫ్ అనేది ఇంప్రూవ్ అవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. సో నెక్స్ట్ డీటాక్సిఫికేషన్ లో ఉన్న మరొక సప్లిమెంట్ వచ్చేసరికి ఫైబర్ అండి. సో ఫైబర్ అనేది ఏ విధంగా పనిచేస్తుందో ఒకసారి చూద్దాం. ఇది మనకి వెస్టేజ్ ఫైబర్ అనేది మెయిన్ గా 3 వాటిలతో తయారైందండి. ఒకటి చీకోరీ రూట్ ఎక్స్ట్రాక్ట్, మాల్టోడెక్స్ట్రిన్, గార్ గమ్. ఈ 3 కంటెంట్స్ ఇది మనకి తయారైందండి. వెస్టేజ్ ఫైబర్ లో మనకి లో క్యాలరీస్ ఉంటాయండి. సో ఉండడం వల్ల మనకి హెల్దీ డైజెస్టివ్ సిస్టమ్ ని ఇది ఉంచుతుందండి. అదేవిధంగా వెయిట్ ని కంట్రోల్లో ఉంచుతుంది. కొలెస్ట్రాల్ లెవెల్స్ ని ఇది కంట్రోల్లో ఉంచుతుందండి. సో ఈ చీకోరీ రూట్ చూసుకుంటే ఇది మనకి కొలెస్ట్రాల్ ఫ్రీ, ఇందులో ఫ్యాట్ అనేది ఉండదండి. అదేవిధంగా సోడియం తక్కువగా ఉంటుంది, క్యాలరీస్ కూడా చాలా తక్కువగా ఉంటాయి. సో ఈ చీకోరీ రూట్ అనేది ఏ విధంగా పనిచేస్తుందంటే వెయిట్ లాస్ అనేది ఇది చాలా బాగా ఉపయోగపడుతుందండి. సో అదేవిధంగా ఆర్టిఫిషియల్ స్వీటనర్ కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. షుగర్ కి రీప్లేస్మెంట్ గా దీన్ని వాడతామండి. సో మరికొన్ని ఉపయోగాలు మనం స్క్రీన్ మీద చూస్తున్నామండి. ఇది మనకి లివర్ ని డీటాక్సిఫై చేస్తుంది. అదేవిధంగా బెల్లీ ఫ్యాట్ కి ఎగనెస్ట్ గా పనిచేస్తుంది. ఇండైజెషన్ కి ఉపయోగపడుతుంది. ఇండైజెషన్ కి ఎగనెస్ట్ గా ఇది ఉపయోగపడుతుంది. మెటాబలిజం ఇది ఇంప్రూవ్ చేస్తుంది. సో అదేవిధంగా క్యాన్సర్ సెల్ గ్రోత్ ని నిరోధిస్తుంది. సో ఇందులో ఉన్న మరొక కాంపోనెంట్ వచ్చేసరికి మనకి ఫైబర్ లో మాల్టోడెక్స్ట్రిన్. సో ఈ మాల్టోడెక్స్ట్రిన్ అనేది ఏం చేస్తుందంటే త్వరగా ఎనర్జీని ఇస్తుందండి. మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణ చూసుకుంటే బాడీ బిల్డర్స్, అథ్లెట్స్ ఉంటారండి. సో వీళ్ళకి ఇన్స్టెంట్ ఎనర్జీ అనేది కావాలి. సో ఇన్స్టెంట్ ఎనర్జీ అనేది మనకి ఈ మాల్టోడెక్స్ట్రిన్స్ నుంచి ఇస్తుందండి. సో మన ఫైబర్ లో ఈ మాల్టోడెక్స్ట్రిన్ అనేది సమ్ కంపోజిషన్ అనేది ఉంటుందండి. సో అదే విధంగా ఇది నార్మల్ లెవెల్ బ్లడ్ షుగర్ ని కంట్రోల్లో చేస్తుందండి ఇది. నెక్స్ట్ మనకి డైజెషన్ లో కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. సో దీంతో పాటు యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ లో కూడా ఇది మనకి ఉపయోగపడుతుందండి. సో చర్మాన్ని నార్మల్ స్టేజ్ కి తీసుకురావడానికి ఉపయోగపడుతుంది. సో నెక్స్ట్ ఇందులో ఉన్న మరొక పదార్థం వచ్చేసి గార్గమ్. సో ఇది ఏ విధంగా ఉపయోగపడుతుందంటే బాడీలో బ్లడ్ లో ఉన్న కొలెస్ట్రాల్ లెవెల్ ని ఇది తగ్గిస్తుందండి. అదేవిధంగా డైజెషన్ ని స్లో చేస్తుంది, ఒబిసిటీకి ఎగనెస్ట్ గా పనిచేస్తుందండి. సో ఒకసారి ఫైబర్ అనేది ఏ విధంగా పనిచేస్తుందో తెలుసుకుందాం. సో ఫైబర్ లో ఉండే పీచు పదార్థాలు నీటిని ఆకర్షిస్తాయి మరియు జల్ని ఏర్పరుస్తాయండి. సో దీనివల్ల ఏమవుతుందంటే జీర్ణ ప్రక్రియ అనేది నిదానింపజేసి ఎక్కువసేపు ఆకలి వేయకుండా చేస్తుందండి. సో ఈ చీకోరీ రూట్ ఉండడం వల్ల ఈ చీకోరీ రూట్ అనేది ఇన్సులిన్ కలిగి ఉంటుందండి. సో జీర్ణ ఆరోగ్యాన్ని కాపాడడానికి ఈ పీచు పదార్థం అనేది ఉపయోగపడుతుంది. డైజెషన్ అనేది ప్రాపర్ గా ఉంటుందండి. అదేవిధంగా ఇందులో తక్కువ క్యాలరీస్ అనేవి ఉంటాయండి. ఇది రోజువారీ అవసరాన్ని తీర్చుతుంది. మనకి డైజెషన్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి ఇది.
సో ఈ విధంగా ఫైబర్ అనేది మనకి ఒక డీటాక్స్ వేర్ గా ఉపయోగపడుతుంది. సో ఇంకొక డీటాక్స్ వే లో మరొక సప్లిమెంట్ వచ్చేసరికి మనకి టాక్సీక్లీన్. ఈ టాక్సీక్లీన్ కూడా మనకి చాలా బాగా ఉపయోగపడుతుందండి. సో టాక్సీక్లీన్ అనేది మనకి మెయిన్ గా ఎంబికా అఫిసినాలస్ అంటే ఉసిరియన్. సో ఇందులో ఇంగ్రీడియంట్ అనేది ఉసిరికాయ అండి. సో దీన్ని మనకి ఎంబికా అఫిసినెన్స్ అంటాం. సో సంస్కృతిలో అయితే అమెరికా అని కూడా అంటాం. ఇది దేనికి ఉపయోగపడుతుంది అంటే మలబద్ధకానికి ఉపయోగపడుతుంది. సో అదే విధంగా టాక్సిక్లీన్ అనేది అజారిటికా ఇండికా అంటే వేప నుంచి కూడా తయారైందండి. దీన్ని ఇండియన్ తిలక్ అని కూడా అంటాం. సో వీటితో పాటు టెర్మినిలియా బెల్లిరికా, టెర్మినిలియా చెబుల్లా, కుర్కుమా లాంగా, స్వెట్టియా చిరాటా సో వీటితో తయారైందండి. సో టాక్సీక్లీన్ అనేది ఏ విధంగా పనిచేస్తుందో ఒకసారి చూద్దాం. సో ఇందులో ఉన్న స్వెట్టియా చిరాటా అంటే నేలవేమ్ అనేది మన స్క్రీన్ మీద చూస్తున్నామండి. అదేవిధంగా సెన్నా అలెగ్జాండ్రియా, పెప్పర్ నెగమ్, నల్ల మిరియాలు కూడా ఇందులో మనకి టాక్సిక్లీన్ లో ఇంగ్రీడియంట్స్ కింద ఉంటాయండి. సో ఈ నల్ల మిరియాలు అనేవి మనం పూర్వకాలం నుంచి వాడుతున్నామండి. సో టాక్సిక్లీన్ ఏం చేస్తుందంటే మనకి జీర్ణక్రియ నియంత్రిస్తుందండి. అదేవిధంగా మొటిమలతో సమస్యలతో ఉన్న వాళ్ళకి సహాయపడుతుంది. మొటిమల సమస్య రాకుండా పెద్ద ప్రేగునిది క్లీన్ చేస్తుందండి. సో టాక్సిక్లీన్ లో ఉన్న మరొక ఇంగ్రీడియంట్ వచ్చేసరికి మనకి టెర్మినియా బెల్లిరికా అంటే తానికాయ. సో ఈ తానికాయ ఏ విధంగా ఉపయోగపడుతుందంటే మనకి కఫ్ మరియు కోల్డ్ రాకుండా అది ఉపయోగపడుతుందండి. అదేవిధంగా ఇండైజెషన్ కి ఉపయోగపడుతుంది. వెయిట్ లాస్ కూడా మనకు ఉపయోగపడుతుంది. సో మన స్క్రీన్ మీద చూస్తున్నామండి. తానికాయ అనేది దగ్గు, క్షయ, ఆస్తమా, అలర్జీని నయం చేస్తుందండి. కంటి చూపునిది కాపాడుతుంది. కఫాన్ని ఇది కంట్రోల్ చేసి సంబంధిత వ్యాధులను తగ్గిస్తుందండి. డయేరియాని తగ్గిస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి తాండ్రికియన్. ఇది మనకి వెయిట్ లాస్ కి ఉపయోగపడుతుంది. ఆల్రెడీ డిస్కస్ చేసినవన్నీ. డెంటల్ ప్రాబ్లమ్ కి ఉపయోగపడుతుంది. కఫ్ మరియు కోల్డ్ రాకుండా ఉంటుంది. ఇండైజెషన్ కి ఉపయోగపడుతుందండి. హెయిర్ లాస్ కూడా ఉపయోగపడుతుంది. సో మనం స్క్రీన్ మీద చూస్తున్నామండి. ఇవన్నీ కూడా వీటి నుంచి తయారైందే మన టాక్సీక్లీన్ అనేది. ఇందులో ఉన్నది హెరాడ్. సో టెర్మినియా చెబుల్లా. సో టెర్మినిలా చెబుల్లా అంటే ఏం కాదండి, ఇది కరక్కాయ అండి. సో ఈ కరక్కాయకి మనకి మలబద్ధకాన్ని నివారిస్తుందండి. దీన్ని సంస్కృతంలో హరిటకి అంటాం. సో ఈ కరక్కాయ అనేది మనకి ఏ విధంగా ఉపయోగపడుతుందంటే ఎక్సెస్ ఫ్యాట్, ఎక్కువగా ఉన్న ఫ్యాట్ ని ఇది కరిగిస్తుందండి. అదే విధంగా ఇందులో మనకి విటమిన్ సి అనేది ఉంటుంది. అందువల్ల ఇది యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లామరీ అంటే వాపు నుంచి కూడా ఇది పనిచేస్తుందండి. సో కరక్కాయని హరిటకి అంటామండి. ఇది మనకి పొట్ట ఉబ్బరం, ఎక్కిళ్ళు, వాంతులను కూడా తగ్గిస్తుంది. జీర్ణక్రియకి తోడ్పడుతుందండి. సో మొత్తం కూడా క్లీనింగ్ ఉపయోగపడుతుంది. సో నెక్స్ట్ మనకి ఇందులో ఉన్న మరొక ఇంగ్రీడియంట్ వచ్చేసరికి టర్మరిక్ అండి. టాక్సిక్లీన్ లో ఉన్న మరొక పదార్థం టర్మరిక్. టర్మరిక్ ఉపయోగాలు ఆల్రెడీ మనం తెలుసుకున్నామండి. ఇది మనకి ఎక్కువగా ఇండియాలో దొరుకుతుంది, చైనాలో దొరుకుతుంది. సో టర్మరిక్ అనేది కుర్కుమా లాంగా ఫ్యామిలీకి చెందింది. ఇందులో మనకి మెయిన్ గా 3 ఇంగ్రీడియంట్స్ ఉంటాయండి. అందులో మెయిన్ కుర్కుమిన్. ఇది మనకి యాంటీ క్యాన్సర్ యాక్టివిటీకి ఉపయోగపడుతుంది. సో ఈ కుర్కుమా లాంగా అనేది మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే యాంటీ క్యాన్సర్ ఏజెంట్ గా, అదేవిధంగా వాపు నుంచి రక్షించే పదార్థంగా ఉపయోగపడుతుంది. ఒబిసిటీ రాకుండా ఉపయోగపడుతుంది. యాంటీ వైరల్ యాక్టివిటీకి ఉపయోగపడుతుంది. డిప్రెషన్ కి ఉపయోగపడుతుందండి. ఆస్తమా, డయాబెటిక్ రాకుండా ఉపయోగపడుతుంది.
సో దీని ద్వారా మనకి మల్టిపుల్ హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి. సో ఇన్ని బెనిఫిట్స్ ఉండడం వల్ల మనకి టాక్సిక్లేని అనేది ఒక డీటాక్సిఫైయర్ గా వ్యర్థ పదార్థాలను బయటికి పంపించే ఒక సప్లిమెంట్ గా అది ఉపయోగపడుతుంది. సో ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే ఒకసారి చూద్దాం. పెద్ద ప్రేగుని ఇది క్లీన్ చేస్తుందండి, రక్తం శుద్ధి చేస్తుందండి, లివర్ పనితీరును మెరుగుపరుస్తుంది, మలబద్ధకాన్ని ఇది నివారిస్తుందండి, అదేవిధంగా జీర్ణ వ్యవస్థ పనితీరుని ఇది పెంచుతుంది, మొటిమలు రాకుండా చేస్తుందండి, మచ్చలు రాకుండా చేస్తుంది, స్కిన్ గ్లో అనేది ఇస్తుంది అండి, చర్మ సౌందర్యాన్ని ఇది పెంపొందిస్తుంది. సో మనకి డీటాక్సిఫైయర్ లో ఉన్న మరొక సప్లిమెంట్ పంచతులసి డ్రాప్స్ అండి. మనకి పంచతులసి అనేది 5 రకాల తులసిలు: కృష్ణ తులసి, రామ తులసి, శుక్ల తులసి, వన తులసి మరియు కర్పూర తులసి వంటి వాటితో ఇది తయారైందండి. ఇందులో మనకి యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయండి. సో మన స్క్రీన్ మీద చూస్తున్నామండి రకరకాల తులసులు: కృష్ణ తులసి, వన తులసి, రామ తులసి, కర్పూర తులసి. ఇందులో మొదటిగా రామ తులసి. సో ఇది ఏ విధంగా ఉపయోగపడుతుందంటే ఇది ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఇది ఉపయోగపడుతుందండి. అదేవిధంగా కృష్ణ తులసి, దీన్ని శ్యామ్ తులసి అని కూడా అంటామండి. ఇది మనకి వైరల్ ఇన్ఫెక్షన్స్ మరియు దగ్గు, జలుబు నుండి ఉపశమనం కల్పిస్తుంది. నెక్స్ట్ కపూర్ తులసి. ఇది మనకి వియత్నాం, చైనా, కొరియా, జపాన్ లో ఉంటుందండి. ఇది మనకి ఇమ్యూనిటీ, రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తుంది, స్కిన్ రిలేటెడ్ సమస్యలు రాకుండా ఇది మనకి కాపాడుతుంది. అదేవిధంగా వన తులసి. ఈ వన తులసి అనేది మనకి ఇమ్యూనిటీకి ఉపయోగపడుతుందండి, అదేవిధంగా మెంటల్ హెల్త్ కూడా ఇది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ శుక్ల తులసి అని. ఈ శుక్ల తులసి అనేది బ్లడ్ ప్రెషర్ నుంచి కాపాడుతుందండి, అదేవిధంగా హార్ట్ సమస్యల నుంచి కాపాడుతుంది. సో ఈ విధంగా పంచ తులసి అనేది రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు సాధారణ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుందండి. ఈ తులసి ఆకుల్లోని యాంటీ ఆక్సిడెంట్స్ జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరచడమే కాకుండా శరీరంలో వ్యర్థాలని బయటికి పంపించడంలో కూడా సహాయపడతాయి. సో ఫైనల్ గా ఈ డీటాక్సిఫికేషన్ అనేది మన బాడీకి జరిగితే మన బాడీ అనేది తిరిగి యవనంగా కనపడుతుందండి. సో అదే విధంగా నాకు తెలిసి డీటాక్సిఫికేషన్ అనేది బాడీతో పాటు మన మైండ్కి కూడా అవసరం అండి. మన మైండ్కి డీటాక్సిఫికేషన్ అనేది ఉంటే ఏది మంచో ఏది చెడు అనేది తెలుస్తుందండి. మంచిని స్వీకరించి చెడుని బయటికి పంపిస్తేనే మన చేసే పనిలో సక్సెస్ అనేది వస్తుందండి. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ సో ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు. సో థ్యాంక్ యూ. ఎక్సలెంట్ సెషన్ సార్, ఎక్సలెంట్, చాలా అద్భుతంగా ఉంది. థ్యాంక్ యూ సార్. చాలా చాలా అద్భుతంగా ఉంది. జూమ్ కి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా చివరి వరకు ప్రతి ప్రోడక్ట్ గురించి విన్నారు. నిజంగా ఈ రోజు వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా అదృష్టవంతులు. ఎందుకంటే డీటాక్సిఫికేషన్ ప్రోడక్ట్స్ గురించి తెలుసు, గ్యానోడర్మా తెలుసు, కుర్కుమిన్ ప్లస్, ఫుడ్ ప్యాచెస్ ఇవన్నీ మనం అంటాం. కానీ అందులో ఉండే ఇంగ్రీడియంట్స్ ఎందుకు ఆ ప్రోడక్ట్ అంత బాగా పనిచేస్తుంది అంటే దాంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్, అందులో ఉండే ఇంగ్రీడియంట్స్ ఏమిటి, ఆ ఇంగ్రీడియంట్ ఒక్కొక్కటి ఎందుకు పనిచేస్తుంది. నిజంగా లీడర్స్ చూసారా ఒక్కొక్క ప్రోడక్ట్ లో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో. మనం జస్ట్ గ్యానోడర్మా అంటే స్కానర్ అంటాము, లేదంటే డీటాక్సిఫికేషన్ అంటాము, లేదంటే తన ఏజ్ ని ఇది చేస్తుందని చెప్తాము. కానీ గ్యానోడర్మా వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయి, కుర్కుమిన్ ప్లస్ వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయి, ప్రతి ప్రోడక్ట్ ఈవెన్ పంచతులసి వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయి. నిజంగా ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టే మన ప్రోడక్ట్ అనేటువంటిది, మన వెస్టీజ్ అనేటువంటిది అంత అద్భుతంగా 5,000 కోట్ల టర్న్ ఓవర్కి వెళ్ళగలిగిందండి. ఎంతో మందికి ఆరోగ్యాన్ని ఇస్తున్నటువంటి కంపెనీ మన కంపెనీ. సో నిజంగా ఈ రోజు భూపతి గారు నిజంగా ఇన్ని ఇన్ఫర్మేషన్ మనం మామూలుగా మనం 1-to-1 మీటింగ్ లో చెప్పాలంటే కుదరదండి.
ఇలాంటి జూమ్స్ కి మనం టీంని అటెండ్ చేయించుకుంటే ప్రోడక్ట్ యొక్క ఇన్ఫర్మేషన్ బాగా తెలుస్తుంది. ఎప్పుడైతే మీకు ఇన్ఫర్మేషన్ బాగా తెలిసిందో పక్కన మనం వాడొచ్చు ఫస్ట్. ప్రతి ఒక్క లీడర్ కూడా వాడాలి. నిజంగా భూపతి గారు చివర్లో ఒక అద్భుతమైన మాట చెప్పారు. డీటాక్సిఫికేషన్ అనేది బాడీకే కాదు మైండ్ కూడా ఉండాలి. ఎవరైతే ఆ డీటాక్సిఫికేషన్ చేసుకుంటారో వాళ్ళు వెస్టేజ్ లో అద్భుతంగా సక్సెస్ అవుతారు. కాబట్టి నిజంగా రియల్లీ గ్రేట్ భూపతి గారు. చాలా బాగా నిజంగా అద్భుతంగా చెప్పారు. సో లీడర్స్ ఇలా ప్రతి ఒక్కరు కూడా, ఆయన బ్రాంజ్ డైరెక్టర్ అండి. ఆల్మోస్ట్ ఆయన ఇంకా నెక్స్ట్ లెవెల్‌కి వెళ్తున్నారు. సో, ఇంకా లీడర్స్ ప్రతి ఒక్కరు కూడా ఇలా ఒక్కొక్క కేటగిరీ మీద నాలెడ్జ్ తీసుకొని మీ టీమ్‌కి జూమ్ ఇచ్చారనుకోండి, మీ కింద మీలాంటి లీడర్‌లను చాలా మంది తయారు చేయగలుగుతాం. అలాగే చాలా సూపర్ సెషన్ అండి. వన్స్ అగైన్ వీఆర్‌కే టీమ్ అసోసియేషన్ తరఫున భూపతి గారికి థాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సార్. రేపు మన టీమ్ బిల్డింగ్ మీద మన డైమండ్ డైరెక్టర్ దేవి గారితో కూడా మీటింగ్ ఉంటుంది. కాబట్టి ఇప్పటి నుంచి నేను ముందుగానే చెప్పాను. రేపు నైట్ 8:45కి 45 మినిట్స్ అంతే. జస్ట్ మీ టీంని అందరినీ కూడా అటెండ్ చేయించుకోండి. ఒక బీటెక్ కంప్లీట్ చేసి ఉద్యోగానికి వెళ్లకుండా వెస్టేజ్ లో ఒక డైమండ్ డైరెక్టర్ అనే పొజిషన్ తీసుకుని కార్ హెచ్ఆర్ఓతో నియర్లీ 50,000 తీసుకుంటున్నటువంటి ఒక యూత్ ఈ రోజు వెస్టేజ్ లో ఒక మంచి ఫ్యూచర్ కోసం పనిచేస్తున్నటువంటి ఒక అమ్మాయి రేపు జూమ్ ఇవ్వబోతున్నారు. సో ఇప్పటి నుంచే మీరు ఈ రోజు వచ్చిన వాళ్ళందరూ కూడా కనీసం ఒక 3 మెంబర్స్ యాడ్ చేయండి. 3 మెంబర్స్ ఒక్కొక్కరు 3 మెంబర్స్ యాడ్ చేస్తే అసలు మన 100 మెంబర్స్ అనేది లిమిట్ అయిపోతుంది కూడా. సో ప్రతి ఒక్కరు ఈ రోజు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మనం ఈ టైంలో ఏం చేయమండి. 8:45 to 9:30 అంటే రిలాక్స్ గా ఉంటాం. ఆల్మోస్ట్ డిన్నర్ కంప్లీట్ చేసి ఈ టైంలో మనం జస్ట్ నాలెడ్జ్ తీసుకున్నాం అనుకోండి, బాగా సక్సెస్ అవ్వచ్చు. రేపు మళ్ళీ చాలా మందితో మనం మాట్లాడొచ్చు. కాబట్టి లీడర్స్ అందరూ కూడా మనకి జరిగేటువంటి ప్రతి జూమ్ మీటింగ్ కూడా ఉపయోగించుకోండి. అలాగే రేపు మార్నింగ్ రాబోయేటువంటి చందు, ఆయన ఒక టీచర్ అండి, ఒక గవర్నమెంట్ టీచర్. చెక్ చూసే ఉంటారు మీరు, 1,78,000. గవర్నమెంట్ టీచర్ అయ్యుండి ఆయన 1,78,000 చెక్ ఎలా తీసుకున్నారో తెలియాలి అంటే రేపు మార్నింగ్ 5 o'clock జూమ్ కి రావాలి. ప్రతి ఒక్కరు మీరు లేచి మీ టీంని వేకప్ కాల్ ఇవ్వండి. వేకప్ కాల్ ఇవ్వండి. ఈ రోజు మీరు వేకప్ కాల్ ఇచ్చారనుకోండి, వాళ్ళు కూడా లేచి టీమ్ లో మన జూమ్ లో పార్టిసిపేట్ చేస్తారు. ఎప్పుడైతే పార్టిసిపేట్ చేశారో వాళ్ళు కూడా వాళ్ళ టీం వేకప్ కాల్ ఇస్తారు. డెఫినెట్ గా లీడర్స్ అందరూ కూడా మీ టీం కి మీరు అటెండ్ అవ్వండి, మీ టీం వేకప్ కాల్ ఇవ్వండి, మీ టీం యాడ్ చేయించండి. థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ వెల్. లీడర్స్ హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళు మాట్లాడండి. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్ రవికృష్ణ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ భూపతి మార్నింగ్. గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సూపర్ సార్. సూపర్ సెక్షన్ ఇచ్చారండి. సూపర్ అండి నిజంగాను. మీ యొక్క టెస్ట్ తో స్టార్ట్ చేసి చాలా బాగా చెప్పారండి. డెటాక్సిఫైయర్స్ లో ఇన్ని రకాలు ఉన్నాయని కూడా చాలా మందికి తెలియదు. అందులో సార్ ఆల్రెడీ చెప్పారు. నేను చెప్దాం అనుకున్న విషయం అంటే ప్రతిదీ కూడా ఇంగ్రీడియంట్స్ అనేది ఏమున్నాయనేది క్లుప్తంగా తెలియదు. అది ఎలా యూజ్ అవుతాయని చాలా మంది తెలియదండి. ఇస్తున్నాము, వాడుతున్నారు, రిజల్ట్ అయితే పక్కగా వస్తుంది. కానీ ఇంత డీటెయిల్ గా చెప్పే అవకాశం అయితే ఖచ్చితంగా మన జూమ్ లోనే అవకాశం ఉంటుంది. కాబట్టి లీడర్స్ ప్రతి జూమ్ ని కూడా ఇంపార్టెంట్ గా తీసుకోండి. తర్వాత మీరు చెప్పింది విధానంలోను నాకు నచ్చింది ఏంటంటే సాంస్క్రిట్ లాంగ్వేజ్ నేమ్ కూడా బాగా చెప్పారండి. అందులో ఆ లాంగ్వేజ్ లో ఏం చెప్తారు, మన లాంగ్వేజ్ లో ఏం చెప్తారు, దానివల్ల ఉపయోగాలు పిన్ టు పిన్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. సూపర్ అండి. తులసి డ్రాప్స్ గురించి కూడా చెప్పారు నీట్ గాను. నేను ఓవరాల్ గా చెప్పేది ఏంటంటే నాలెడ్జ్ సూపర్ తీసుకున్నాము. ఫీల్డ్ వర్క్ కూడా ఇదే నాలెడ్జ్ తో చేసుకుని మనం అందరూ గెయిన్ అవుదాం. లీడర్స్ అందరూ కూడా నేను చెప్పేది ఒకటే అండి, నాలెడ్జ్ తీసుకుంటేనే కానీ మనం బయటకు వెళ్ళి వర్క్ చేయలేము. కాబట్టి ఎప్పుడు జూమ్ మీటింగ్ ఉన్నా సరే ఇన్ టైంలో మీరు అందరూ అటెండ్ అవ్వి టీం అందరిని కూడా అటెండ్ చేయించండి. సో సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు మాకున్న ఎంటైర్ టీంలో వన్ ఆఫ్ ద లైఫ్ లైన్ అయినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. సూపర్ సార్. థ్యాంక్ యూ విశ్వనాథ్. థ్యాంక్ యూ విశ్వనాథ్. లీడర్స్ ప్రతి ఒక్కరు కూడా హ్యాండ్ రైజ్ చేయండి. నేనే మ్యూట్ అవకాశం ఇస్తాను. ప్రతి ఒక్కరు కూడా దీని యొక్క టెస్ట్ మనీ గురించి, ఈ యొక్క జూమ్ మీటింగ్ గురించి ఫీడ్బ్యాక్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను లీడర్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్ శ్రీనివాస్ గారు, డైమండ్ డైరెక్టర్ శ్రీనివాస్ గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ శ్రీనివాస్ గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. ఓకే అయ్యింది సార్. గుడ్ మార్నింగ్ సార్ భూపత్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్ రవికృష్ణ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్ భూపత్ సార్.
చాలా అంటే క్లియర్ గా అంటే ఏ ప్రొడక్ట్ లో ఏ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, ఆ ఇంగ్రీడియంట్స్ ఎలా పనిచేస్తాయి అన్నది చాలా క్లారిటీ ఇచ్చారు. అంటే ఇంత డెప్త్ గా మీరు గ్యాదర్ చేసి ఇచ్చినందుకు మీకు మెనీ థ్యాంక్స్ సార్. అంటే ఇదంతా ఒక్క రోజులో గ్యాదర్ చేస్తే అవి కాదు సార్. అదేంటన్నది నాకు క్లారిటీ తెలుసు. అందుకని చాలా అంటే ఇప్పుడు శాస్త్రీయ నామాలతో సహా చెప్పడం, తర్వాత ఆ ఇంగ్రీడియంట్ ఎలా పనిచేస్తది, ఒక్కొక్క దాంట్లో ఎన్నేసి ఉన్నవి అన్నది మనకు క్లారిటీ అన్నది చాలా బాగా ఇచ్చారు సార్. ఆ క్లారిటీ ఎప్పుడైతే ఉన్నదో ఆటోమేటిక్ గా మనం ఎవరన్నా ఒక వ్యక్తి అతనికి ఉన్నటువంటి కంప్లైంట్ ఏదన్నా మనకు చెప్పినప్పుడు ఆటోమేటిక్ గా మనకి ఈ నాలెడ్జ్ ఎప్పుడైతే ఉందో మనకి మనసులో మెదులుతూ ఉంటది సార్. ఈ వ్యక్తికి ఈ ప్రొడక్ట్ ఇవ్వాలా, ఈ ప్రొడక్ట్ ఇచ్చినట్టయితే మన క్లారిటీ అక్కడ మనకి రిజల్ట్ వస్తది అన్నది చాలా అంటే నాకు ఎంత ఉత్సాహంగా ఉందంటే అండి, చాలా క్లారిటీ ఇచ్చారు సార్. ఓకే సార్, విష్ యూ వెల్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. విష్ యూ వెల్. సార్ ఓకే థ్యాంక్ యూ సార్. సార్. నెక్స్ట్ విఆర్కే అరళ్ళ నాగమణి గారు. మేడం గారు అన్మ్యూట్ చేసుకోండి మేడం. నాగమణి గారు. గుడ్ మార్నింగ్ రవి సార్. గుడ్ మార్నింగ్ గుడ్ మేడం. మార్నింగ్ భూపత్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. చాలా బాగా చెప్పారండి ప్రొడక్ట్స్ కోసం. నెక్స్ట్ ఏంటంటే మనకి ఒక్కొక్క ప్రొడక్ట్ గురించి కొంత నాలెడ్జే ఉంది, కానీ మీరు కంప్లీట్ గా నాలెడ్జ్ ఇచ్చారండి. ఒకటి కర్కుమన్ ప్లస్ నేను ఈ రోజు వరకు ఎవరికి సజెస్ట్ చేయలేదు, కానీ చాలా ఎక్కువ నాలెడ్జ్ మీరు ఇచ్చారండి. ఇలాగే మంచి నాలెడ్జ్ మా టీం అందరికి మీరు ఇస్తూ ఉండాలి. చాలా బాగా చెప్పారు. చాలా థ్యాంక్స్ అండి. ఓకే, విష్ యూ వెల్ అండి. థ్యాంక్ యూ మేడం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ ఓకే యూ. లీడర్స్, ఇంకా చాలా మంది హ్యాండ్ రైజ్ చేయండి. ఓకే లీడర్స్ అందరూ కూడా ఒకసారి సార్కి చాలా బాగా చెప్పారు కాబట్టి అందరూ కూడా ఒకసారి విషయం చెప్పండి. అందరికి అన్మ్యూట్ ఇవ్వండి సార్. ఓకే సార్. సెషన్ ఎలా ఉందో చెప్పండి సార్. హలో సార్, భూపతి గారు చాలా బాగా చెప్పారండి, నీట్ గానే. థ్యాంక్ యూ సార్. సో దీంతో పాటు లీడర్స్ ఈ డేటాక్స్ పేర్ అనేది మీ ఫీల్డ్ లో ఏ విధంగా ఇచ్చారనేది కూడా టెస్ట్ మనీ రిజల్ట్స్ ఉంటే షేర్ చేయండి లీడర్స్. ఓంకార్ గారు మాట్లాడండి సార్. ఈ నెల బ్రాంచ్ డైరెక్టర్ కాబోతున్న ఓంకార్ గారు. సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్ ఓంకార్ గారు. ఓకే లీడర్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ అటెండింగ్. ఇంకా చాలా మంది మాట్లాడడానికి సంకోచిస్తున్నారు. వెస్టేజ్ లో ఎంత మాట్లాడితే అన్ని మన సక్సెస్ పెరుగుతుంది కాబట్టి మాట్లాడడానికి ముందుకు రావాలి ప్రతి ఒక్కరు కూడా. ఎవరైతే మాట్లాడతారో వెస్టేజ్ లో వాళ్ళు మాత్రమే మంచి సక్సెస్ తీసుకోగలుగుతారు. మీరు మన మీటింగ్స్ లో ముందు మాట్లాడడం నేర్చుకున్నారనుకోండి, ఆటోమేటిక్ గా మన ఏ మీటింగ్ లోనైనా మాట్లాడొచ్చు. చాలా మీటింగ్స్ లో చూడండి, ఇంకా లేడీస్ అసలు మన ఈ రోజు లేడీస్ చాలా మంది అటెండ్ అయ్యారు. నాగమణి గారి తప్ప ఎవరు మాట్లాడలేదు. మాట్లాడాలి, హ్యాండ్ చేయాలి, మాట్లాడాలి. ఎప్పుడైతే ఇక్కడ ఆ మాట్లాడేటువంటి అలవాటు అనేది వచ్చిందో ఎక్కడైనా సరే మనం మాట్లాడగలం. ఎందుకంటే ఫ్యూచర్ లో రేపు మీరు 100 మంది ముందు మాట్లాడాలి, 500 మంది మాట్లాడాలి, 1000 మంది టీంని అడ్రస్ చేస్తూ మాట్లాడాల్సిన సందర్భం రావచ్చు. మరి అటువంటిది రావాలి అంటే ఇక్కడే మనం అలవాటు చేసుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ భూపతి గారికి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ లీడర్స్. భూపతి గారు సెషన్ క్లోజ్ చేసేయండి. థ్యాంక్ యూ సార్. సో థ్యాంక్ యూ లీడర్స్. రేపు మరొక సెషన్ తో కలుద్దామండి. థ్యాంక్ యూ. విష్ యూ వెల్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అందరు టీం లీడర్స్ అందరి తరఫున నేను థ్యాంక్ యూ చెప్తున్నాను సార్. వెరీ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.